వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ హెచ్ఆర్ఎంలో 4 యూనిట్స్ పోస్ట్ చేసేసిన కదా, అండ్ ఇది 5th యూనిట్. ఫస్ట్ వన్ ఎంప్లాయర్ రిలేషన్, ఈ యూనిట్ నేమ్. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద స్టెప్స్ ఇన్ కలెక్టివ్ బార్గెనింగ్ ప్రాసెస్. ఇది చాలాసార్లు రిపీటెడ్ క్వశ్చన్ అండ్ మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంది. బార్గెనింగ్ ప్రాసెస్ అని మీకు క్వశ్చన్లో ఎక్కడొచ్చినా మీరు ఈ ఆన్సర్ రాసేయండి. అకార్డింగ్ టు రాబర్ట్ ఎంఎన్ నోట్, the process of collecting bargaining has 6 major steps. బార్గెనింగ్ అనేది ఒక 6 మేజర్ స్టెప్స్ ఉన్నాయి. అది తెలుసుకోవాలంటే ఏంటి? ఫస్ట్ వన్, గెట్టింగ్ రెడీ ఫర్ నెగోసియేషన్. బోత్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీస్ ప్రిపేర్ బిఫోర్ స్టార్టింగ్ ద డిస్కషన్. దే ఐడెంటిఫై ద ఇష్యూ అండ్ డిసైడ్ హూ విల్ రిప్రజెంట్ దెమ్. Example, workers choose union leader to discuss about salary and working. సో వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే, కొట్లాటలు ఏదైనా ఉంటే ఎవరు ముందు మాట్లాడాలి అనేది ఇక్కడ డిసైడ్ అవుతారు. అండ్ వాళ్ళ మధ్యలో ఒక హెడ్ని నించోబెట్టి వాళ్ళని మాట్లాడమని చెప్తారు. సో సెకండ్ వన్, డిటర్మైనింగ్ బార్గెనింగ్ ఇష్యూస్. బోత్ సైడ్స్ డిసైడ్ వాట్ ఇష్యూస్ దే నీడ్ టు డిస్కస్. ఏం ఇష్యూ దేనికోసం ఇష్యూ అనేది డిస్కస్ చేయాలి అనేది డిసైడ్ అవుతారు. మెయిన్ ఇష్యూస్ ఆర్, ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ డిస్కస్ అవుతాయి? వేజ్ రిలేటెడ్ ఇష్యూస్, అంటే శాలరీ, వేజెస్, దానికోసం. అడిషనల్ మానిటరీ బెనిఫిట్స్, పెన్షన్, పెయిడ్ హాలిడేస్, హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్సెట్రా, దీనికోసం డిస్కస్ అవుతుంది. థర్డ్ వన్, ఆర్గనైజేషన్ ఇష్యూస్. రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ యూనియన్స్, రైట్స్ అండ్ డ్యూటీస్ కోసము. మేనేజ్మెంట్ ఇష్యూస్, సీనియారిటీ, వర్కింగ్ రూల్స్, డిసిప్లిన్, జాబ్ సెక్యూరిటీ, దీనికోసం డిస్కస్ అవుతుంది. నెగోషియేషన్స్, బోత్ సైడ్స్ డిస్కస్ ద ఇష్యూస్ అండ్ ట్రై టు ఫైండ్ ఏ సొల్యూషన్. రెండు సైడ్ నుంచి డిస్కస్ అయ్యి ఆ ఇష్యూ, ఒక ప్రాబ్లం, దానికి సొల్యూషన్ని వెతుకుతారు. యాక్సెప్టబుల్ టు ఎవ్రీవన్. ఆ సొల్యూషన్ అనేది రెండు సైడ్స్ యాక్సెప్టబుల్గా ఉండేటట్టు. ఎగ్జాంపుల్, ఎంప్లాయీస్ ఆస్క్ ఫర్ ఏ శాలరీ ఇంక్రీజ్ అండ్ మేనేజ్మెంట్ డిస్కస్ హౌ మచ్ ఇంక్రీజ్ దే క్యాన్. వాళ్ళు చెప్పినంత కాకపోయినా ఎంతవరకు వాళ్ళు పెంచగలుగుతారో అంత పెంచుతారు. అప్రోచింగ్ ద అగ్రిమెంట్. ఆఫ్టర్ డిస్కషన్స్ both sides reach a final agreement that acceptable to both the employees and management. డిస్కషన్ తర్వాత రెండు సైడ్లు ఒక అగ్రిమెంట్కి వచ్చి యాక్సెప్ట్ అవుతారు, ఎంప్లాయర్స్ అండ్ మేనేజ్మెంట్. ఫార్మలైజింగ్ ద అగ్రిమెంట్ ఇన్ టు ఏ కాంట్రాక్ట్. ద అగ్రిమెంట్ ఈజ్ రిటర్న్ డాక్యుమెంట్ డౌన్ ఏ కాంట్రాక్ట్. అదొక కాంట్రాక్ట్. Union members vote on it. After approval, both sides sign the contract. Like example, management and workers agrees on salary. Management and workers agree on salary and working hours and sign a written document. Sixth point, implementing the agreement. After signing, the management must follow and implement the agreement. This agreement is communicated to all employees. If the agreement salary, workers will get a increase, management must start paying the increased salary. Implement చేస్తారు. సో ఈ 6 స్టెప్స్లో ఏంది? ముందు ఆ ఇష్యూని కనుక్కుంటారు. 4 బార్గెనింగ్ ఇష్యూస్, బోత్ సైడ్ డిసైడ్ అవుతారు. నెగోషియేషన్, ఇద్దరు సైడ్కి ఒక సొల్యూషన్ అనేది ఇస్తారు, అది యాక్సెప్టబుల్ సొల్యూషన్. మళ్ళీ ఒక అగ్రిమెంట్ రాస్తారు. అగ్రిమెంట్ రాసి ఆ అగ్రిమెంట్ పైన వర్క్ చేస్తారు. ఫైనల్గా రాసిన అగ్రిమెంట్ని ఇంప్లిమెంట్ చేస్తారు. లిస్ట్ అవుట్ డిఫరెంట్ ఎంప్లాయీ గ్రీవియన్స్ ఇన్ ఏ car manufacturing company. Explain the employee grievance handling procedure. ఇదైతే మళ్ళీ గ్రీవియన్స్ అనే వర్డ్ చాలా రిపీట్ అయి ఉంది చాలాసార్లు. గ్రీవియన్స్ అంటే ఏంది? ఏ గ్రీవియన్స్ ఈజ్ ఏ కాంప్లిమెంట్ ఆర్ ప్రాబ్లమ్ faced by an employee.
ఎట్ ద వర్క్ ప్లేస్ ఒక ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాడు వర్క్ ప్లేస్లో. ఎగ్జాంపుల్, ఇఫ్ ఎ ఎంప్లాయీ ఫీల్స్ దట్ దే ఆర్ గివెన్ అన్ఫేర్ వర్క్, లో శాలరీ, పూర్ వర్కింగ్ కండిషన్ ఆర్ అన్ఫేర్ ట్రీట్మెంట్, దే కెన్ మేక్ ఏ కంప్లైంట్. దిస్ కంప్లైంట్ ఈజ్ కాల్డ్ గ్రీవియన్స్. అంటే ఏంది, ఒక ఎంప్లాయీ ఎట్లా ఫీల్ అవుతున్నాను, ఆయన అన్ఫేర్గా ఆయనకు లో శాలరీ ఇస్తున్నట్టు అనిపిస్తే ఆయన ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ కంప్లైంట్ని గ్రీవియన్స్ అని అంటారు. ఇక్కడ ఫుల్ ఫామ్ రాయండి గ్రీవియన్స్ది. ద కామన్ గ్రీవియన్సెస్, కంప్లైంట్స్, ప్రాబ్లమ్స్ ఆఫ్ ఎంప్లాయీ. కామన్గా ఏం కంప్లైంట్స్ ఉంటాయి ఎంప్లాయీస్వి అంటే, ఇన్అప్రోప్రియేట్ అసైన్మెంట్ ఆఫ్ జాబ్ టు ఎంప్లాయీ. జాబ్ అనేది కరెక్ట్గా అసైన్ చెయ్యరు, ఒకళ్ళకి ఎక్కిస్తారు, ఒకళ్ళకి తక్కువ ఇస్తారు. అన్ప్లెజెంట్ ఆర్ అన్ఫర్గటబుల్ వర్కింగ్ కండిషన్స్. ప్రాబ్లమ్ లైక్ పూర్ వయలేషన్, టూ మచ్ హీట్, నాయిస్ ఆర్ అన్సేఫ్ వర్క్ ప్లేస్. Transfer of employees. Employees may have problem when they are transferred from one department to another. Disciplinary measures in certain system and job classification. Employees may complain about punishment, incentive, salary related అవన్నీ ఏమైనా ఉంటే దానివల్ల వస్తాయి, దానిపైన కంప్లైంట్ చేయొచ్చు. ఇన్అప్రోప్రియేట్ సూపర్విజన్ మెథడ్. ఎంప్లాయీ మే ఫేస్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ బిహేవియర్. మేనేజ్మెంట్ నుంచి మంచి బిహేవియర్ లేకపోతే. ఇన్యాక్టివ్ సేఫ్టీ అండ్ హెల్త్. అక్కడ మనకి హెల్త్కి సంబంధించి, సేఫ్టీకి సంబంధించి ఏం బాగాలేదనుకో అప్పుడు కంప్లైంట్ చేయొచ్చు. అన్అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్. వర్క్కి సంబంధించినవి, వర్క్ మే బీ ఎఫెక్టెడ్ వెన్ నెసెసరీ రా మెటీరియల్ నాట్ అవైలబుల్. వర్క్కి సంబంధించినవే అక్కడ మెయిన్ లేకపోతే అప్పుడు మాన్యువల్గా మనం ఏం చేయగలుగుతాం కాబట్టి కంప్లైంట్ ఇవ్వచ్చు. డిస్క్రిమినేషన్. ట్రీటింగ్ సమ్ ఎంప్లాయీస్ అన్ఫేర్లీ బయాస్డ్ ఆన్ పర్సనల్ డిఫరెన్సెస్. పర్సనల్ గడ్జ్తోని లైక్ ఒకళ్ళని ఒకలాగా ట్రీట్ చేయొద్దు, అప్పుడు కూడా మనం కంప్లైంట్ చేయొచ్చు. దాన్ని గ్రీవియన్స్ అంటారు. స్టెప్స్, స్టేజెస్ ఇన్ గ్రీవియన్స్ ప్రొసీజర్. గ్రీవియన్స్ కంప్లైంట్స్ అనేది ఎట్లా ఇవ్వచ్చు అనేది స్టెప్స్ ఇవి. రిపోర్ట్ ద గ్రీవియన్స్. ద ఎంప్లాయీ టెల్ ద సూపర్వైజర్ యూనియన్ అబౌట్ ద ప్రాబ్లమ్ సూన్ యాజ్ పాసిబుల్, యూజువలీ విత్ ఇన్ 5 days. ద సూపర్వైజర్ చెక్ వెదర్ ద కంప్లైంట్స్ ఈజ్ వ్యాలిడ్ అండ్ ట్రైస్ టు సాల్వ్ ఇట్. కంప్లైంట్ అనేది ఎట్లా ఇవ్వాలి, స్టేజ్ 1లో సూపర్వైజర్కి ఇవ్వాలి, అది విత్ ఇన్ వర్కింగ్ 5 daysలో ఆయన చెక్ చేసి దాన్ని సాల్వ్ చేయాలి. అట్లా కాలేదనుకో స్టెప్ 2కి వచ్చేస్తావు. రిటర్న్ గ్రీవియన్స్. రాసిస్తోని ప్రాబ్లమ్ని డిపార్ట్మెంట్ అండ్ గివ్ టు ద డిపార్ట్మెంట్ ఆర్ ప్లాంట్ మేనేజ్మెంట్. ఏ ఫార్ములేటింగ్ మే బీ హెల్డ్ టు డిస్కస్ ద ప్రాబ్లమ్ అండ్ ఫైండ్ ఎ సొల్యూషన్. ఇక్కడ కూడా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చిన, కాకపోతే థర్డ్ మేనేజ్మెంట్ అండ్ యూనియన్. ఇఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ నాట్ సాల్వ్డ్ బై సీనియర్ మేనేజ్మెంట్తోని కాలేదనుకో, యూనియన్ రిప్రజెంటేటివ్స్ డిస్కస్ ద మ్యాటర్, దే ట్రై టు ఫైండ్ సొల్యూషన్ త్రూ నెగోసియేషన్. స్టెప్ 3కి వచ్చేస్తారు. ఇక్కడ మేనేజ్మెంట్తో కాకపోతే యూనియన్ వాళ్ళు ప్రజెంట్ చేస్తారు. ఆర్బిట్రేషన్. స్టెప్ 4. ఇఫ్ ద గ్రీవియన్స్ ఈజ్ నాట్ సాల్వ్డ్, ఇట్ గోస్ సే ఆర్బిట్రేషన్. అండ్ ఆర్బిట్రేటర్ studies the problem, listens to both sides and gives a final decision. అసలు ఇక్కడ ఆర్బిట్రేషన్ అనే పర్సన్ ఎవరు? ద పర్సన్ హూ లిజన్స్ టు బోత్ సైడ్స్ గివ్ ద డెసిషన్. 2 sides విని దాని తగ్గట్టు డెసిషన్ ఇచ్చేవాడినే ఆర్బిట్రేషన్ అంటారు. అంటే ఇవన్నీ స్టెప్స్. కంప్లైంట్స్ ఎలా ఇవ్వాలి, ఇవేమో దేనివల్ల కంప్లైంట్స్ ఉంటాయి ఆఫీస్లో అనేది, ఇవేమో దేనివల్ల కంప్లైంట్స్ ఇవ్వాలి, ఇవేమో ఎలా కంప్లైంట్ ఇవ్వాలి అనేది స్టెప్స్. థర్డ్ వన్ వచ్చేసి వై డూ హజ్రత్స్ అక్కర్ ఇన్ ద వర్క్ ప్లేస్. ప్రొవైడ్ ద స్ట్రాటజీస్ టు అవాయిడ్ ద హజ్రత్స్. హజ్రత్స్ అనే వర్డ్ వర్క్ ప్లేస్లో ఇట్లా హజ్రత్ అని వస్తే ఇది రాయండి.
ఏ వర్క్ ప్లేస్ హజరత్ ఆర్ డేంజరస్ కండిషన్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఎట్ ద వర్క్ ప్లేస్. మనం వర్క్ చేసే దగ్గర అక్కడ మనకి కొన్ని సిచ్యువేషన్స్ ఎదురైతే అక్కడ నచ్చనివి కొన్ని ఏమైనా ఉంటే అది హజరత్ సిచ్యువేషన్ అని అంటారు. లైక్ ఎలాంటిదని అంటారు, అన్సేఫ్ వర్కింగ్ కండిషన్స్, లైక్ ఫాల్టీ ఎక్విప్మెంట్, డ్యామేజ్డ్ పూర్లీ మెయింటైన్ మెషిన్స్ ఉంటే, ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్, ఎంప్లాయీస్ మే నాట్ నో హౌ టు యూజ్ ఇట్. ఎక్కువ పెట్టేసి ఎక్కువ చెప్పేసి అవి ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి అర్థం కాదు. కేర్లెస్ ఎంప్లాయీస్ మెనీ ఇగ్నోర్ సేఫ్టీ రూల్స్ అనేటివి సరిగ్గా ఉండయి. పూర్ హౌస్ కీపింగ్, టూల్స్ అండ్ మెటీరియల్స్ లెఫ్ట్ ఇన్ అన్సేఫ్ ప్లేసెస్. దీనివల్ల హజరత్స్ అనేది అలాంటి కండిషన్స్ వస్తాయి ఎంప్లాయీస్కి. స్ట్రాటజీస్ టు అవాయిడ్ వర్క్ ప్లేస్ హజరత్స్ అంటే ఎలా దాన్ని అవాయిడ్ చేయొచ్చు, ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయొచ్చు. ప్రొవైడ్ సేఫ్టీ ట్రైనింగ్ టు ఆల్ ఎంప్లాయీస్. అలాంటి సేఫ్టీ ట్రైనింగ్ అనేది వాళ్ళకి నేర్పించాలి, ఎప్పుడు ఏది వచ్చినా ఇలా వర్క్ చేయాలి అనేది. మెయింటైన్ మెషిన్స్ అండ్ ఎక్విప్మెంట్ రెగ్యులర్లీ. యూజ్ సేఫ్టీ ఎక్విప్మెంట్ లైక్ హెల్మెట్, గ్లౌజ్, మాస్క్ అండ్ సేఫ్టీ షూస్. మనం ఏ వర్క్ చేస్తున్నామో ఆ వర్క్కి ఇవన్నీ ఖచ్చితంగా వేసుకొని చేస్తే కొంచెం హజరత్స్ కండిషన్స్ అనేటివి తగ్గుతాయి. కీప్ ద వర్క్ ప్లేస్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్. అక్కడ వర్క్ చేసే దగ్గర వర్క్ ప్లేస్ అనేది క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉండాలి. ఐడెంటిఫై హజరత్స్ రెగ్యులర్లీ అండ్ టేక్ కరెక్ట్ డెసిషన్స్. అక్కడ రెగ్యులేషన్స్ అని నీట్గా పాటించి కరెక్ట్గా పని చేయాలి అక్కడ. ఫాలో సేఫ్టీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్. సేఫ్టీ రూల్స్ అన్ని ఫాలో అయ్యి అక్కడ సేఫ్టీ రూల్స్ అండ్ ప్రొసీజర్స్ని ఫాలో కావాలి. ప్రొవైడ్ ప్రాపర్ వెంటిలేషన్ అండ్ లైటింగ్. పనిచేసే దగ్గర మెషిన్స్ ఉంటాయి కాబట్టి ప్రాపర్ వెంటిలేషన్ అండ్ లైటింగ్ అనేది ఇంపార్టెంట్, మెషిన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. ప్రొవైడ్ అదైపోయింది. రిపోర్ట్ యాక్సిడెంట్స్ అండ్ అన్సేఫ్ కండిషన్స్ ఇమీడియట్లీ. యాక్సిడెంట్స్ అంటే అక్కడ ఆ మెషిన్స్ వల్ల మనకి ఏమైనా కావడము, లేదంటే మనకి హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా రావడము, అలాంటివి ముందే రిపోర్ట్ చేసి ఉండాలి. లైక్ రిపోర్ట్ యాక్సిడెంట్స్ అండ్ అన్సేఫ్ కండిషన్స్ ఇమీడియట్లీ. మనకి ఏమైనా కాగానే వెళ్ళి మేనేజ్మెంట్కి ముందే చెప్పేసేయాలి. డిఫైన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఫోర్త్ వన్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అంటే ఏంది? అండ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ ఈజ్ ఎ డిస్అగ్రిమెంట్ బిట్వీన్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీ అబౌట్ ఎంప్లాయ్మెంట్, వేజెస్, వర్కింగ్ కండిషన్స్ ఆర్ అదర్ రిలేటెడ్ మ్యాటర్స్. వాళ్ళిద్దరికి పడక ఒక డిస్అగ్రిమెంట్ మీద ఉంటారు ఇవన్నిటి మీద. దానివి ఆబ్జెక్టివ్స్: గుడ్ రిలేషన్స్, టు మెయింటైన్ ఇంటిగ్రేటెడ్ రిలేషన్ బిట్వీన్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయీ. సెటిల్ డిస్ప్యూట్స్, టు సెటిల్ డిస్ప్యూట్స్ త్రూ ప్రాపర్ లీగల్ అథారిటీస్తోని వాళ్ళు సెటిల్ అయి ఉండాలి. ఇన్వెస్టిగేషన్ అండ్ సెటిల్మెంట్, టు ప్రొవైడ్ ఏ ప్రాపర్ సిస్టమ్ టు ఇన్వెస్టిగేట్ అండ్ సాల్వ్ డిస్ప్యూట్స్. వాళ్ళ ఒక కొట్లాట దేనికోసం అని ప్రాపర్ ఇన్వెస్టిగేట్ చేసి సెటిల్ చేసేయాలి. ప్రివెంట్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్, టు కంట్రోల్ అన్నెసెసరీ స్ట్రైక్స్. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు, ఆ కంపెనీతో కొట్టగానే స్ట్రైక్ చేస్తారు. అట్లా స్ట్రైక్స్ చేయకుండా ముందే ప్రివెంట్ చేయాలి ఆ ఇష్యూని మాట్లాడుకొని. ప్రొటెక్ట్ వర్కర్స్, టు గివ్ రిలీఫ్ టు వర్కర్స్ ఇన్ ఏ లే ఆఫ్, రిటైర్మెంట్ అండ్ రాంగ్. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాలి, లైక్ కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వాలి ఆ టైంలో మనము. సైలెంట్ ఫీచర్స్ ఏంటిది? కన్సలేషన్ మెషినరీ, హెల్ప్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సాల్వ్ దేర్ ప్రాబ్లమ్స్ త్రూ డిస్కషన్. డిస్కస్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ని తీర్చేసాలి. యాట్రిబ్యూషన్స్, ఏ న్యూట్రల్ పర్సన్ హెల్ప్ టు సెటిల్ ద డిస్ప్యూట్. ఇద్దరి మధ్యలో ఒక పర్సన్ ఉంటారు, ఆ పర్సన్ ఇద్దరిది విని జడ్జ్మెంట్ చేస్తాడు. ఆ పర్సన్ని యాట్రిబ్యూషన్ అని ఇందాక కూడా చెప్పిన. ఆ న్యూట్రల్ పర్సన్ ఇద్దరికి ఆన్సర్ ఇస్తాడు. కంట్రోల్ స్ట్రైక్స్ అండ్ లాకౌట్స్, ఆయన కంట్రోల్ చేసి ఒక ఆన్సర్ ఇచ్చేస్తాడు ఈ స్ట్రైక్స్ అవన్నీ చేయకుండా. టైం లిమిట్, ఫిక్స్ ఏ టైం లిమిట్ టు సాల్వ్ డిస్ప్యూట్ క్విక్లీ. ఒక టైం లిమిట్ తీసుకొని క్విక్గా సాల్వ్ చేసేస్తాడు ఆ ప్రాబ్లమ్ని. వర్క్ కమిట్, హెల్ప్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ డిస్కస్ ప్రాబ్లమ్ టుగెదర్. స్కీమ్స్ అండర్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ 1947. ఇవి కొన్ని 5 స్కీమ్స్ వచ్చినాయి లైక్ ఈ యాక్ట్లో 1947లో. ప్రిలిమినరీ మ్యాటర్స్,
గివ్ ఇన్ఫర్మేషన్ అండ్ డెఫినేషన్. ప్రిలిమినరీ మ్యాటర్స్ అంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్ అండ్ డెఫినేషన్స్ ఇస్తుంది. అంటే మీకు ఇప్పుడు ఒక ఇష్యూ ఉంది చూడ, అది ఏ ఇష్యూ, దానివల్ల ఏమవుతుంది, ఎలా మీరు దాన్ని ఎవరికి కంప్లైంట్ ఇవ్వాలి, ఎట్లా దాన్ని డీల్ చేయాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అథారిటీస్ అండర్ ద యాక్ట్. ఈ యాక్ట్లో ఏముంటుంది, కెన్ సాల్వ్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్. ఎక్స్ప్లెయిన్ హౌ. ఈ అథారిటీస్ అండర్ యాక్ట్ అనేది ఏం చేస్తుంది, ఇండస్ట్రియల్లో ఉన్న లొల్లిల్ని ఎట్లా తగ్గించాలి అనేది మొత్తం డీటెయిల్గా ఉంటాయి ఈ యాక్ట్లో. రిఫరెన్స్ ఆఫ్ డిస్ప్యూట్స్. ఎక్స్ప్లెయిన్ హౌ డిస్ప్యూట్స్ ఆర్ సెండ్ టు ద రైట్ అథారిటీ. రైట్ అథారిటీకి ఎలా పంపాలి అనేది ఈ యాక్ట్. పవర్ అండ్ డ్యూటీస్. ఎక్స్ప్లెయిన్ ద పవర్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ అథారిటీస్. ఈ యాక్ట్లో పవర్స్ ఏంటివి, డ్యూటీస్ ఏంటివి, అవి ఎలా ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడెక్కడ యూజ్ అవుతాయి అని ఈ యాక్ట్ మనకి చెప్తుంది. అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్. డీల్స్ విత్ అన్ఫేర్ యాక్షన్స్ బై ఎంప్లాయర్స్ ఆర్ వర్కర్స్. ఎవరిది తప్పున్నా ఎలా ఉండాలి, అన్ఫేర్ లేబర్ ప్రాక్టీసెస్ అంటే ఏంటి అనేది ఈ యాక్ట్ అనేది చెప్తుంది. సో ఇవి అయితే మెయిన్ 4 ఆన్సర్స్ ఇంపార్టెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.